హలో అండి అందరికీ. ఈరోజు స్విస్టర్స్ వ్లాగ్‌లో డే 1. యాక్చువల్లీ బోర్ కొడుతుందని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమన్నా అని చూస్తే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే దొరికింది గాయ్స్. దాన్ని నేను మెత్తగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కనైతే పెట్టేశాను. ఒక 10 మినిట్స్ ఆఫ్టర్ తీసేసి చిన్న చిన్న బౌల్స్‌గా చుట్టుకున్నాను. చిన్న చిన్న బౌల్స్‌గా కూడా అది క్రాక్స్ లేకుండా మంచిగా అరచేతిలో వేసుకొని రౌండ్‌గా చుట్టుకుంటే మనకి క్రాక్స్ లేకుండా అయితే వస్తాయి గాయ్స్. అవి తీసేసుకొని అలా అంతా రౌండ్‌గా చుట్టేసేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను. అలానే ప్యాన్ పెట్టేసేసి ప్యాన్‌లో ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అయితే చేశాను. బట్ ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇంకా అవైతే ఫ్రై చేసుకుంటున్నాను గైస్. అవి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో అయితే ఉడకవు. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే బెల్లం అయితే వేసాను. బెల్లం అయితే వేసేసి పక్కనకైతే పెట్టేసుకున్నాను. నేనైతే చాలా డేస్ తర్వాత ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను గైస్. ఎలా వస్తుందో తెలియదు. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం ఈవెన్‌గా ఉండడానికి. సాల్ట్ ఎందుకు వేస్తారో కామెంట్ చేయండి గైస్. కొంచెం షుగర్ కూడా వేసాను. అలా పాకం వచ్చేలాగా కొంచెం యాలక్కాయలు అయితే దంచేసి కూడా వేసాను కొంచెం టేస్ట్ కోసం, ఫ్లేవర్ మంచిగా ఉంటుందని చెప్పేసి. అలా పాకం వచ్చేదాకా దాన్ని అయితే మరగనించాను. ఫైనల్‌గా అయితే గులాబ్ జామ్ రెడీ అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.